గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ఈరోజు నేను చెప్తున్న బిట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ ఈ మోడల్ టైప్లో క్వశ్చన్స్ వచ్చాయండి. ఓకేనా. సో ఒకసారి కనుక ఈ క్వశ్చన్స్ అన్ని కనుక మనం గమనిస్తే ఓకేనా. సో రీసెంట్గా మనకు జరిగిన లాస్ట్ 2019 నోటిఫికేషన్ కానీ లేకపోతే 2022 నోటిఫికేషన్ కానీ ఈ నోటిఫికేషన్లో వచ్చిన జిఎస్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా హిస్టరీ ఎలా వచ్చాయి, పాలిటీ ఎలా వచ్చాయి, కరెంట్ అఫైర్స్ ఎలా వచ్చాయి అండ్ దాని మీద ఒకసారి మోడల్స్ కూడా ఒకసారి క్లారిటీగా మనం చూసుకోవాలి. ఓకేనా. సో పేపర్లో కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ మోడరేట్గా ఉన్నాయండి. ఓకేనా. సో హిస్టరీ కాన్సెప్ట్లో, పాలిటీ కాన్సెప్ట్లో మనకున్న తక్కువ సమయంలో ఈ సిలబస్ అంతా మనం చదవాలి అంటే ముందు ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా చూడాలండి. ఓకేనా. సో ప్రీవియస్ పేపర్స్ చూస్తే మనకు ఒక అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది. సో స్కోర్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి వీడియోస్ కనుక చూస్తే ఏ విధంగా స్కోర్ చేయాలి, ఆప్షన్స్ మనకు తెలియకపోతే బిట్స్ మనం ఏ విధంగా మనం పికప్ చేయాలి, ఒక ఎలిమినేషన్ టెక్నిక్ ఏ విధంగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ టైప్లో నేను క్లారిటీగా చెప్తాను నేను. ఓకేనా. సో మై నేమ్ ఇస్ చందు. ఐఎమ్ హ్యావింగ్ 9 years ఎక్స్పీరియన్స్ ఇన్ జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిజిటల్ లైబ్రరీస్ కోసం అండి. ఓకేనా. సో డిజిటల్ లైబ్రరీస్ ఎక్కడ ఏర్పాటు చేశారు అన్నాడు. ఇండియాలో ఫస్ట్ డిజిటల్ లైబ్రరీ ఎక్కడ అన్నారు. ఓకేనా. సో ఫస్ట్ డిజిటల్ లైబ్రరీ అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. సో డిజిటల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఓకేనా. సో డిజిటల్ అంటే మొత్తం ఇంక్లూడింగ్ కంప్యూటర్స్తో లైబ్రరీ మొత్తం కూడా ఫిల్ అయి ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఆప్షన్ చూడు, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ న్యూఢిల్లీ అన్నాడు. సెకండ్ వన్ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై అన్నాడు. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ అన్నాడు. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అన్నాడు. ఓకేనా. ఇక్కడ ఐఐఎస్సి కాదండి ఆన్సర్. ఓకేనా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్ కాదు. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి అంటే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ అండి. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి లైబ్రరీస్ కాన్సెప్ట్లో చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఓకేనా. సో డిజిటల్ లైబ్రరీ అన్నాడు, లేకపోతే పామ్ లీఫ్ లైబ్రరీ అంటున్నాడు ఎగ్జామ్స్లో. ఓకేనా. సో పామ్ లీఫ్ లైబ్రరీ అండి. ఓకేనా. పామ్ లీఫ్ లైబ్రరీ ఎక్కడ అంటే ఫస్ట్ స్టేట్ అండి. తీసుకొచ్చిన స్టేట్ వచ్చేది కేరళ అండి. కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో లైబ్రరీ అనే వర్డ్ వచ్చిందంటే ఎగ్జామ్లో ఇంపార్టెంట్. డిజిటల్ లైబ్రరీ లేకపోతే కాన్స్టిట్యూషనల్ లైబ్రరీ, రాజ్యాంగబద్ధమైన లైబ్రరీ అంటాం. అంటే అంబేద్కర్ రీసెంట్గా ఆయన తీసుకొచ్చినవన్నీ కూడా ఓకేనండి. ఇవన్నీ కూడా ఒక లైబ్రరీ రూపంలో చూపించడం జరుగుతుంది. ఓకేనా. సో బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఏమంటామంటే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్. ఓకేనా. సో చూడండి ఒకసారి, ఇది ఇంపార్టెంట్. 2024 డిసెంబర్ 18 ఐఎన్ఎస్ నిర్దేశక్ అంటామండి. ఓకేనా. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ నిర్దేశక్ అనేది ఏంటి అంటే ఒక యుద్ధ నౌక అండి. యుద్ధ నౌక అంటే వార్షిప్ అంటాం. ఓకేనా. ఈ ఐఎన్ఎస్ అనే వర్డ్ మనం పెట్టామంటే ఖచ్చితంగా యుద్ధ నౌక అండి. నెక్స్ట్ ఇంకొకటి, ఇది నావికా దళంలో ఎక్కడ ప్రారంభించారు అన్నాడు. ఓకేనా. ఇక్కడ 4 ప్రాంతాలకు కూడా సీ కోస్ట్ ఉందండి. 4 ప్రాంతాలకు కూడా సీ కోస్ట్ ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏ ప్రాంతం నుంచి వీటిని తీసుకొస్తారంటే విశాఖపట్నం అండి. విశాఖపట్నాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇంపార్టెంట్ చూసుకోవాలి. చాలా వార్షిప్లు అన్నీ కూడా విశాఖపట్నంలో లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మన దీంట్లో తీసుకుంటే కేరళ అండి. కేరళ తీసుకుంటే కేరళలో కొచ్చిన్ షిప్ బిల్డింగ్ సెంటర్ అండి. కొచ్చిన్ షిప్ బిల్డింగ్ సెంటర్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో భారతదేశంలో ఇప్పుడు చాలా పేరులో ఉన్న కోచింగ్ షిప్ బిల్డింగ్ సెంటర్ అంటాం. ఎక్కడ ఉందంటే కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి ఐఎన్ఎస్ నిర్దేశక్ ఎక్కడ అంటే విశాఖపట్నం అంటున్నాం కదా. విశాఖపట్నంకి నేవల్ బేస్ ఉందండి. ఏముందంటే నేవల్ బేస్ ఉంది. ఓకేనా. సో నేవల్ బేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ యుద్ధ నౌకలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రికెట్ చరిత్రలో అత్యధిక వేగంగా 200 వికెట్లు తీసిన భారత ఆటగాడిగా ఎవరు. ఓకేనా. ఈ మధ్యకాలంలో ఫాస్టెస్ట్ వికెట్ టేకర్ భారతదేశం నుంచి ఆల్రెడీ మన న్యూస్లో ఎక్కువ చూస్తున్నాం. ఎవరు అంటే బుమ్రా అండి. ఓకేనా. సో ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ అనే వ్యక్తి రీసెంట్గా రిటైర్ అవ్వడం జరిగింది క్రికెట్ నుంచి. ఓకేనా. ఎవరు అంటే రవిచంద్రన్ అశ్విన్. ఓకేనా. ఇదే రవిచంద్రన్ అశ్విన్కి అవార్డు కూడా ఇచ్చారు. పద్మ అవార్డ్స్లో మళ్ళీ చెప్పాలి, పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఎవరికి అంటే రవిచంద్రన్ అశ్విన్కి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మొహమ్మద్ షమి అండి. ఓకేనా. సో బుమ్రా వికెట్ టేకర్ కంటే ముందు భారతదేశం నుంచి ఎవరు అంటే మొహమ్మద్ షమి అండి. ఓకేనా. ఇప్పుడు ఫాస్టెస్ట్ వికెట్ టేకర్ ఎవరు అంటే జస్ప్రీత్ బుమ్రా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఏ సిరీస్లో అంటే ఇండియా ఆస్ట్రేలియా సిరీస్లో అతను ఒక టెస్ట్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. ఎవరు అంటే బుమ్రా. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా. సో ఒక నవల అండి ఇది. దేవి చౌదరి రాణి అనే నవలు బెంగాలీ భాష రచించింది ఎవరు. ఓకేనా. ఇక్కడ బెంగాల్ అనేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది వందే మాత్రం అండి. ఓకేనా. వందే మాత్రం. ఓకేనా. వందే మాత్రం గుర్తుపెట్టుకోవాలి.
ఈ వందే మాతరం రాసింది ఎవరు అంటే బకిం చంద్ర చటర్జీ. ఓకేనండి, చూసుకోండి. ఓకేనా. సో దేవి చౌదరి రాణి అనే నవల బంగాల్ భాషలో రచించింది ఎవరు అంటే బకిం చంద్ర చటర్జీ, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో తులసి రామ్కిని ఈ బెంగాల్ నవల్కి సంబంధం లేదండి. ఓకేనా. సో ఆన్సర్ ఏం అవ్వాలంటే బకిం చంద్ర చటర్జీ. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. సత్యశోధక్ సమాజ్ ఎవరు స్థాపించారు? ఓకేనా. ఈ సత్యశోధక్ సమాజ్ అనేసరికి ఆ రోజుల్లో ఓకేనా కులాల ప్రకారం భారతదేశంలో చాలా వివాదాలు జరిగే రిలీజియస్ మూమెంట్స్. ఓకేనా. అటువంటి సందర్భంలో ఓకేనా. సో జ్యోతిరావు పులే ఎవరు అంటే జ్యోతిరావు పులే అంటే అంబేద్కర్ కంటే ముందే ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైట్ చేసిన వ్యక్తి ఎవరంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ల కోసం ఎవరంటే జ్యోతిరావు పులే అండి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్యశోధక్ సమాజ్ అనేసరికి చాలామంది ఆన్సర్ ఏం పెడతారంటే బిఆర్ అంబేద్కర్ పెడతారు, కానీ ఆన్సర్ ఏంటి అంటే జ్యోతిరావు పులే అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఛత్రపతి సాహు మహారాజ్, ఓకేనా, గోపాల్ బాబు వాలేంగర్, వీళ్ళందరూ మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఓకేనా సత్యశోధక్ సమాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరు అంటే జ్యోతిరావు పులే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ప్లానింగ్ కమిషన్ అండి, మళ్ళీ ప్రణాళికా సంఘం అంటే దీన్ని మనం రద్దు చేసాం కదా. ఓకేనా. సో 2017లో ముగిసిన పంచవర్ష ప్రణాళిక ఏది అన్నాడు ప్లానింగ్ కమిషన్. ఓకేనా. అయితే ఇప్పుడు దాకా మనకి ఎన్ని 5 ఇయర్ ప్లాన్స్ అయ్యాయంటే 12 అండి. 12th వన్ మధ్యలో ఆగిపోయిందండి 2012 నుంచి 2017. ఓకేనా. సో 12th 5 ఇయర్ ప్లాన్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఆన్సర్ చూడండి ఒకసారి 12. ఓకేనా. సో ఎగ్జామ్లో క్వశ్చన్ అంటే ఇప్పుడు దాకా ఎన్ని పంచవర్ష ప్రణాళికలు జరిగాయి? 12ది ఎక్కడి నుంచి 2012 నుంచి 2017. ఓకేనా. అయితే 2014లో మోడీ గెలిచాక 2015 జనవరి 1న నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పుడైతే తీసుకొచ్చారో ఈ 5 ఇయర్ ప్లాన్ బ్రేక్ అయిపోయిందండి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ కాన్సెప్ట్ ఇలా అడుగుతాడు. ఆన్సర్ 10 కాదు, 11 కాదు, 9 కాదు. ఆన్సర్ ఏంటి అంటే 12 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాకర్ కప్. ఓకేనా. వాకర్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఓకేనా. సో వాకర్ కప్ ఏ క్రీడ అంటే ఆప్షన్ చూడండి, ఫుట్బాల్, క్రికెట్, గోల్ఫ్, ఫెన్సింగ్. ఓకేనా. సో వాకర్ కప్ ఏ స్పోర్ట్ అంటే గోల్ఫ్ అండి, గోల్ఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఫుట్బాల్, క్రికెట్, గోల్ఫ్, ఫెన్సింగ్ ఇటువంటి స్పోర్ట్స్లో కూడా కప్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు స్టాక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. సో వాకర్ కప్ ఏ క్రీడ అంటే గోల్ఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అండమాన్ నికోబార్ ఐలాండ్ క్యాపిటల్ వచ్చేసరికి రెగ్యులర్ క్యాపిటల్ పోర్ట్ బ్లేర్ అండి. అయితే పోర్ట్ బ్లేర్ యొక్క పేరు మార్చడం జరిగింది. సో పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 1 వచ్చేసరికి భరత్పూర్ ఇచ్చారు. ఓకేనా. భరత్పూర్ అండమాన్ నికోబార్ లేదు. నెక్స్ట్ ఆప్షన్ 2 వచ్చేసరికి అటల్ నగర్ ఇచ్చారు, ఇది కూడా లేదు. ఆప్షన్ 3 శ్రీ విజయపురం. ఆప్షన్ 4 నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్. ఓకేనా. సో అయితే అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేర్ యొక్క కొత్త పేరు ఏంటంటే శ్రీ విజయపురం. ఓకేనండి. సో శ్రీ విజయపురం వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. సో అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లేర్ మార్చడం జరిగింది పేరు. ఓకేనా, చూసుకోండి. ఈ మధ్యకాలంలో భారతదేశంలో రాజధానుల పేర్లు మారుస్తున్నారు. ఓకేనా. రీసెంట్గా అస్సాం క్యాపిటల్ డిస్పూర్ కాస్త డిబ్రూగర్గా మార్చారు. ఒకప్పుడు డిస్పూర్ అని చెప్పి స్టాక్ జీకేలో, ప్రస్తుతం ఎక్కడ అంటే డిబ్రూగర్ అంటాం. ఓకేనా. సో భారతదేశంలో తరచూ రాజధానుల పేర్లు కానీ లేకపోతే రాజధానులు కానీ మారడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే శ్రీ విజయపురం. ఓకేనా. ఈ అండమాన్ నికోబార్ ఎక్కువ వార్తల్లో ఉందండి. ఓకేనా. సో కారణం ఏంటి అంటే మనకు మాల్దీవ్స్ దేశానికి సరిహద్దు పంచుకుంటున్న ఒక కేంద్రపాలిత ప్రాంతం అండి. ఓకేనా. సో మాల్దీవ్స్ దేశానికి సరిహద్దు పంచుకుంటున్న కేంద్రపాలిత ప్రాంతం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో అండమాన్ నికోబార్ దీవులు రాజధాని పోర్ట్ బ్లేర్ కొత్త పేరు ఏంటి అంటే ఆన్సర్ ఏం పెట్టాలంటే శ్రీ విజయపురం. నెక్స్ట్ 2024 మహిళల T20 ప్రపంచ కప్ విజేత రీసెంట్గా జరిగింది ఉమెన్ T20. ఓకేనా. సో ఉమెన్ T20 వరల్డ్ కప్ విన్నర్ ఎవరు? ఓకేనండి. సో ఫస్ట్ టైం ఎవరు గెలిచారంటే న్యూజిలాండ్కి వెళ్ళడం జరిగిందండి. ఓకేనా. సో ఈ ఉమెన్ T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే మనకి యుఏఈ. ఓకేనా. సో ఎక్కడ జరిగింది అంటే యుఏఈ అండి. యుఏఈలో అబుదాబి. కానీ యుఏఈలో ఎక్కడ జరిగింది అంటే అబుదాబిలో జరిగిందండి యుఏఈలో. ఓకేనా. సో చూసుకోవాలి క్లారిటీగా. నెక్స్ట్ ఇది హోస్ట్ అండి, ఎందుకంటే యాక్చువల్గా ఈ వరల్డ్ కప్ బంగ్లాదేశ్లో జరగాలి. బట్ బంగ్లాదేశ్లో అల్లర్ల వల్ల ఈ వరల్డ్ కప్
యుఏఈలోకి మార్చడం జరిగింది. ఓకేనా. సో అయితే వరల్డ్ కప్ విన్నర్ ఎవరంటే న్యూజిలాండ్ ఎవరిపై గెలిచారంటే సౌత్ ఆఫ్రికా అండి. ఓకేనా. సో రన్నర్ ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా, విన్నర్ ఎవరు అంటే న్యూజిలాండ్. ఓకేనా. సో న్యూజిలాండ్ ఫస్ట్ టైం గెలవడం జరిగింది T20 ప్రపంచ కప్ ఇప్పుడు దాకా చరిత్రలో. మొత్తం 9 ఎడిషన్స్లో ఫస్ట్ ఎడిషన్ గెలిచింది ఎవరు అంటే న్యూజిలాండ్. ఇంపార్టెంట్. ఓకేనా. మరి ఆప్షన్స్లో తీసుకుంటే సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు కూడా గెలలేదు. ఈసారి వరల్డ్ కప్ ఏంటి అంటే రన్నర్ అని చెప్తాం మనం. నెక్స్ట్ ఆస్ట్రేలియా తీసుకుంటే ఆస్ట్రేలియా వచ్చేసరికి ఇప్పుడు దాకా 6 సార్లు గెలిచారు T20 ప్రపంచ కప్. ఇండియా ఒక్కసారి కూడా గెలలేదు. ఓకేనా. సో ఈసారి ఒక్కసారి గెలిచింది ఎవరు అంటే న్యూజిలాండ్ అండి. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 2024 మహిళల T20 ప్రపంచ కప్. ఓకేనా. సో నెక్స్ట్ ప్రణాళికా సంఘాన్ని ఆర్థిక క్యాబినెట్గా పేర్కొంది ఎవరు? ఓకేనా. సో ప్రణాళికా సంఘాన్ని ఆర్థిక క్యాబినెట్గా పేర్కొంది ఎవరు? ఓకేనా. సో చూసుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో ప్లానింగ్ కమిషన్ అంటాం. ఏమంటాం ఇంగ్లీష్లో? ప్లానింగ్ కమిషన్ అంటాం. ప్రజెంట్ ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదండి. ఓకేనా. సో ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఏమొచ్చిందంటే ప్రజెంట్ ఇప్పుడు నీతి ఆయోగ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో అయితే ఇక్కడ ప్రణాళికా సంఘాన్ని ఆర్థిక క్యాబినెట్గా పేర్కొంది ఎవరు అంటే పిపి అగర్వాల్, అశోక్ చందా, డిఆర్ గార్గిల్, కే సంతానం. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి అంటే గార్గిల్ అండి. ఓకేనా. సో గార్గిల్ ఫార్ములా అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. ప్లానింగ్ కమిషన్ గురించి నెహ్రూ గారు ప్రణాళిక సంఘం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ మాట్లాడుకున్న విషయాలు ఇవన్నీ కూడా. ఓకేనా. సో చూడండి ఒకసారి, మొదటి తమిళ సంఘం సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఓకేనా. ఇది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకేనా. హిస్టరీలో భక్తి మూమెంట్ అంటాం. ఓకేనా. సో భక్తి మూమెంట్ కాన్సెప్ట్లో చూసుకోవాలి. మొదటి తమిళ సంఘం సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏంటి అంటే అగత్య. అగత్య అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. ఇంకా ఆప్షన్ 2 మామూలా నగర్. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ సి 3 పరశురామ్ తిరువెల్లువార్. ఓకేనా. సో తిరువెల్లువార్ అంటాం. తిరువెల్లువార్ రచించిన ఫేమస్ నవల్ తిరుకురల్ అంటాం. ఓకేనా. సో భక్తి మూమెంట్లో ఇటువంటి రైటర్స్ కానీ రిలీజియస్ పర్సన్స్ కానీ వీళ్ళ పేర్లు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అగత్య. ఆన్సర్ ఏంటండి? అగత్య. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల ఖోఖో ప్రపంచ కప్ 2025 భారతదేశం ఏ దేశంతో పోటీపడి విజేతగా గెలిచింది? ఓకేనా. అసలు ఖోఖో ప్రపంచ కప్ ఫస్ట్ టైం పెట్టారండి ఇండియా వరల్డ్లో. ఓకేనా. ఈ ఖోఖో ప్రపంచ కప్ ఫస్ట్ టైం ఎక్కడ పెట్టారంటే ఇండియా. ఓకేనా. సో ఇండియాలో ఎక్కడ అంటే న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ బాగా గమనించాల్సింది, ఇండియా ఎవరిని డిఫీట్ చేశారంటున్నాడు, కానీ ఆన్సర్ ఏంటి అంటే నేపాల్. ఓకేనా. సో ఫైనల్ ఎవరికి జరిగిందంటే ఇండియాకి నేపాల్కి జరిగింది. ఓకే. సో ఇండియా గెలవడం జరిగింది ఫస్ట్ టైం, ఎడిషన్ కూడా ఫస్ట్ ఎడిషన్. ఓకేనా. ఎవరిపై గెలిచారంటే నేపాల్. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి, ఖోఖో ప్రపంచ కప్ 2025లో ఆల్రెడీ మన ఇండియా 2 వరల్డ్ కప్స్ గెలిచింది. ఒకటేమో ఉమెన్ T20 వరల్డ్ కప్ గెలిచాం అండర్-19, ఇంకోటి వచ్చేసరికేమో ఖోఖో ప్రపంచ కప్ గెలిచాం. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కాన్సెప్ట్లో ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి ఖచ్చితంగా. నెక్స్ట్ చూడండి ఒకసారి, కెపాసిటీ ఆధారంగా, సామ్రాజ్య ఆధారంగా ఈ క్రింది ఏ స్టేడియం అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పరిగణించబడుతుంది? ఓకేనా. సో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అన్నాడు ఆప్షన్లో. ఇది ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రేలియాలో ఉంది. ఓకేనా. లార్డ్స్ క్రికెట్ స్టేడియం అనేది ఎక్కడ ఉందంటే యూకే బ్రిటన్లో ఉంది. నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. ఓకేనా. ఆప్షన్ 4 వచ్చేసరికి ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం ఇది ఎక్కడ ఉంది అంటే కల్కటాలో ఉంది. ఓకేనా. బట్ ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ జరిగిందండి వరల్డ్ కప్లో. ఓకేనా. సో ఎక్కడ అంటే నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం. ఓకేనా. మోతేరా. ఆన్సర్ ఏంటంటే మోతేరియా. ఓకేనా. సో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అని చెప్తాం మనం కెపాసిటీ వైజ్. ఓకేనా. సో చూసుకోవాలి, ఇంపార్టెంట్. సో కెపాసిటీ అడుగుతున్నాడు క్వశ్చన్స్, అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పరిగణించబడుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇండియాలో కూడా నెక్స్ట్ రాజస్థాన్ జైపూర్లో కూడా అతిపెద్ద క్రికెట్ స్టేడియం కట్టబోతున్నారు. ఒకవేళ కనుక అది ఫినిష్ అయితే అది ఫస్ట్ పొజిషన్లో ఉంటుందండి. ఓకేనా. సో ఇక్కడ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం దాటిన తర్వాత రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏంటి అంటే మెల్బోర్న్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో బిట్స్లో ఇలా కంపేర్ చేసుకుంటూ క్వశ్చన్స్ అడుగుతారండి. ఓకేనా. సో ఇవి జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా స్పోర్ట్స్ సంబంధించిన క్వశ్చన్. ఓకేనా. సో మాను బ్యాకర్ అంటే అందరికీ తెలుసు, షూటింగ్. ఓకేనా. ఆప్షన్లో ఏముంది అంటే షూటింగ్ ఉంది. ఓకేనా. అసలు మాను బ్యాకర్ పేరు ఒలింపిక్స్ వరకు పెద్దగా వినపడలేదండి. అయితే ఒలింపిక్స్లో ఆవిడ బ్రాంజ్ మెడల్ కొట్టిందండి. ఆవిడకి మొత్తం 2 మెడల్స్ వచ్చాయి.
మొత్తం 2 మెడల్స్ వచ్చాయి మాను బేకర్కి. గుర్తుపెట్టుకోవాలి ఏ ఫీల్డ్ అంటే షూటింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్స్లో చూడండి, చెస్ ఇచ్చారు, హాకీ ఇచ్చారు, రెజ్లింగ్ ఇచ్చారు. ఓకేనా. ఈ 3 ఆటలకు కూడా ఆవిడకి సంబంధం లేదు. నెక్స్ట్ ఈ మాను బేకర్ కాన్సెప్ట్లో ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ మాను బేకర్ రీసెంట్గా వచ్చిన అవార్డు ఏంటి అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఓకేనా. దేశంలో అతిపెద్ద క్రీడా పురస్కారం అండి. దేశంలో అతిపెద్ద క్రీడా పురస్కారం అంటాం. హైయెస్ట్ స్పోర్టింగ్ అవార్డు ఇన్ ఇండియా అంటాం. దేన్ని? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి. మాను బేకర్ అంటే షూటింగ్. నెక్స్ట్ డార్క్ ఈగల్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిజైల్స్. ఓకేనా. సో ఇక్కడ ఇది డిఫెన్స్ రక్షణ రంగంలో మిజైల్స్ కాన్సెప్ట్లోనూ క్వశ్చన్ అండి. కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్ అని చెప్పాలి. ఎందుకంటే డార్క్ ఈగల్ అన్నాడు. ఓకేనా. ఈ మిజైల్ ఎవరిది అన్నాడు. అయితే ఇక్కడ చైనా ఉంది, యుఎస్ఏ ఉంది, యూకే ఉంది, రష్యా ఉంది. ఓకేనా. సో చైనా యొక్క సింబల్ ఏంటంటే రష్యా కాదు, నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ కూడా కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇందులో రష్యా రీసెంట్గా టెస్ట్ చేసిన మిజైల్స్ వచ్చేసరికి జిర్కాన్ అంటాం. ఇంకోటి వచ్చేసరికి సర్మత్ అంటాం. ఇంకోటి వచ్చేసరికి కింగ్జెల్ అంటాం. ఇంకోటి ఏమంటాం అంటే కింగ్జెల్ అంటాం. ఓకే. సో రష్యా రీసెంట్గా టెస్ట్ చేసిన మిజైల్స్ ఈ 3 కూడా, జిర్కాన్ ఒకటి, సర్మత్ ఒకటి, కింగ్జెల్ ఒకటి. ఓకేనా. సో ఇక్కడ డార్క్ ఈగల్ అనేది ఎవరిది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ GII 2024లో ఓకేనా. సో 100 సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్స్లో ఏ భారతీయ నగరాలు ఉన్నాయి? ఓకేనండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా. సో భారతదేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయండి. ఓకేనా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్స్ అండి. గవర్నమెంట్ రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి కొన్ని సిటీస్ని ఎంచుకుంది. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే బెంగళూరు, నెక్స్ట్ చెన్నై, ఢిల్లీ, ముంబై. ఓకేనండి. సో ఇక్కడ ఈ మధ్యకాలంలో గమనిస్తే బెంగళూరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో బెంగళూరు అనేసరికి ఇక్కడ బెంగళూరులో ఫేమస్ ఏంటంటే సిఎస్ఐ అనేది ఒక సంస్థ ఉందండి. ఓకేనా. సో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై అండి. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మనం ఎలిమినేట్ చేయాల్సింది హైదరాబాద్ అండి. హైదరాబాద్కి ఇంకా రాలేదు క్లస్టర్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి.